మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మేము 2022 TSLRB రిలీజ్ చేసిన పోలీస్ నోటిఫికేషన్లో 2022 పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ బోర్డు రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో మేము కూడా ఫైర్ ఆపరేటర్, పీటీఓ డ్రైవర్ అనే అభ్యర్థులు మేము కూడా అందులో నోటిఫికేషన్లో భాగం మేడం. మేము మేడం ఫైనల్గా ఇనీషియల్గా అటెంప్ట్ ఇచ్చింది 5,000 మంది అభ్యర్థులు ఇనీషియల్ అటెంప్ట్ మేము ఫైనల్గా క్వాలిఫై అయిన అభ్యర్థులు 1,800 మంది ఉన్నారు మేడం. వీళ్ళంతా ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మేము మాకు ఎగ్జామ్ అయిపోయి కూడా దాదాపు సంవత్సరం అవుతుంది మేడం. మెరిట్ లిస్ట్ రిజల్ట్ వచ్చి అంటే మార్క్స్ లిస్ట్ రిలీజ్ చేసి 8 నెలలు అవుతుంది మేడం. కానీ మెరిట్ లిస్ట్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ అయిన లిస్ట్ ఇస్తే రిమైనింగ్ వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని ఉంటారు మేడం. ఇప్పుడు 1,800 మంది అభ్యర్థులు మరి రిజల్ట్ రాక రోడ్ మీదకి వెళ్తే యాక్సిడెంట్ అయితే మళ్ళీ మేము ఎలిజిబిలిటీ కోల్పోతామనే భయంతో 1,800 మంది వెయిట్ చేస్తున్నారు మేడం. మేము గత 2 నెలలుగా బోర్డు కానీ సీఎం ప్రజాభవన్ కానీ వస్తూనే ఉన్నాం మేడం. ఆ లెటర్ మేము ఇచ్చే లెటర్ ఎక్కడ పోతుందో తెలియదు కానీ రీచ్ అవ్వట్లేదు. సీఎం సార్ దృష్టికి వెళ్తే మాత్రం మా సమస్య సాల్వ్ అవుతుందని నమ్మకం మాకుంది. కానీ మా సమస్య అనేది సీఎం సార్ దృష్టికి వెళ్ళట్లేదు మేడం. సీఎం సార్ ఏమంటున్నాడు మేడం, అన్ని రిక్రూట్మెంట్లో మేము థర్డ్ టైం ఇక్కడికి రావడము. ఇక ఆ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తే మొన్న డీజీ నాగిరెడ్డి సార్ మాకు ఫైర్ డ్రైవర్ 225 మంది రిక్రూట్మెంట్ అవసరం ఉంది, మేము నింపేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అండ్ TSLRB బోర్డు చైర్మన్ అది కూడా మేము రిక్రూట్మెంట్ త్వరగా పూర్తి చేస్తామని అంటున్నారు. కానీ మా ప్రాసెస్ మాత్రం లీగల్ ఇష్యూస్ వల్ల ఆపామని చెప్తున్నారు. ఆ లీగల్ ఇష్యూ అనేది సాల్వ్ చేయట్లేదు. అక్కడే ఉంది, ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుండి ముందుకు వెళ్ళట్లేదు మేడం. మాది ఏమైనా సాల్వ్ చేయాలంటే జస్ట్ ఒక 2-3 డేస్ ప్రాబ్లం మేడం. అది ఫినిష్ చేసి మనం రిలీజ్ చేయొచ్చు లీగల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే. కానీ మాది అసలు వాళ్ళు ముందుకు మూవ్ అవుతున్నట్టు అసలు కనిపించట్లేదు మేడం. దానికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కానీ సెకండ్ టైం వచ్చినప్పుడు మెసేజ్ వస్తుందని సార్ అంటున్నారు కదా, మీకు అలాంటి మెసేజెస్ ఏం రాలేదు మేడం. ఏం లేదు మేడం. మేము బోర్డుకి వెళ్ళినప్పుడు కూడా ఇన్వార్డ్లో ఒక లెటర్ తీసుకున్నారు. ఒక 1 వీక్లో అప్డేట్ ఇస్తామన్నారు. 1 వీక్ తర్వాత వెళ్తే వస్తుంది అని చెప్తాం. అక్కడ వెళ్ళినప్పుడల్లా మేడం మీ గేట్ దగ్గర ఆపుతారు మమ్మల్ని. ఆపిన తర్వాత ఒక 2 డేస్లో రిజల్ట్ వస్తుంది. ఆ 2 డేస్లో 2 మంత్స్ నుండి 2 డేస్లో మూవ్ అవుతూనే ఉన్నాయి మేడం. ఎప్పుడు అసలు అప్డేటే లేదు మేడం. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ ఏదో హోల్డ్ అయ్యింది అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ నోటిఫికేషన్ లీగల్ ఇష్యూ వల్ల హోల్డ్ అయింది అని ఇచ్చారు తప్ప మా ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళట్లేదు మేడం. మరి ముందుకెళ్ళి మాది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తే 325 మంది దానికోసం అవసరమైతే ఏదైనా అవసరం ఉంటే ఒక 6 నెలలైనా ఆగడానికి మేము రెడీ ఉన్నాం. కాకపోతే లిస్ట్ ఇవ్వకుండా 1,800 మందిని అలాగే హోల్డ్ చేసి మేము అసలు ఏ పని చేసుకోకుండా హోల్డ్ చేసి పెట్టారు మేడం మమ్మల్ని. కదా మేము థర్డ్ టైం వచ్చినాము, ఇంతవరకు మాకు ఎలాంటి మెసేజెస్ రాలేదు అయితే వ్యక్తం చేస్తున్నారు. నాట్ ఓన్లీ వీళ్ళు, చాలామంది కూడా 1 కాదు 2 కాదు చాలా టైమ్స్ వస్తున్నారు. వాళ్ళకి తగినట్టు మెసేజెస్ కూడా రావట్లేదు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ఇన్నిసార్లు వస్తున్నాం కాబట్టి ప్రభుత్వం పట్టించుకోవాలనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1,500 మంది అభ్యర్థులు ఉన్నారనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు.